Hi guys, welcome to BVC vlog. This is BVC. So guys, ఈ వీడియోలో ఏముంటుందంటే నేను చాలా లేట్గా పెడుతున్న వీడియో. ఈ సిరీస్ చాలా లేట్గా అప్లోడ్ అవుతున్నాయి, కానీ ఇప్పుడు లైన్గా పెడతాను. ఈ సిరీస్ అవగొట్టేస్తాను. ఇంకో 2-3 వీడియోస్ ఆర్ 4 వీడియోస్ ఆర్ ఇంకా తక్కువలోనే అవగొట్టడానికి చూస్తాను. ఎందుకంటే నా దగ్గర వీడియోస్ ఉండిపోతున్నాయి అండ్ స్పేస్ కూడా ఉండట్లేదు నా మొబైల్లో. అండ్ అలాగే నేను కొంచెం ఎడిటింగ్ పక్కన పెట్టేసి కొంచెం బిజీ అయిపోయాను. సో లెట్స్ సీ, ఇప్పుడైతే లైన్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసి ఏముంటుంది అంటే, మనకి టీ ప్లాంటేషన్ అని కాఫీ ప్లాంటేషన్ అనే దగ్గరికి అయితే తీసుకెళ్లారు. సో ఆ టీ అక్కడ ఏంటి, ఆ కాఫీ ఎలా తయారవుతుంది అనేది చెప్పారు. సో వాట్ ఎవర్ నేను వీడియో తీసి మీకు పెడతాను. అండ్ ఇంకోటి ఒక టెంపుల్ చూశాను. ఈ టెంపుల్ నేను కూర్లోనే చూశాను. సో టెంపుల్ కూడా వెరైటీగా ఉంది. జనరల్గా మన టెంపుల్స్ అన్నీ కూడా ఫినిషింగ్ టాప్ సైడ్ వేరేలాగా వస్తుంది, కానీ ఈ టెంపుల్ కొంచెం వేరేలాగా ఉంది. మీరు చూడండి, మీకు తెలుస్తుంది. సో వీడియో చూడండి. అండ్ అందరికీ ముందుగా జై శ్రీరామ్. ఇదంతా ఏంటంటే టీ ప్లాంటేషన్ అనమాట. సో కాఫీ అండ్ టీ ప్లాంటేషన్ ఒక రకంగా. ఇంకా మనం బిర్యానీలో వాటిలో యూజ్ చేసే స్పైసెస్ కూడా ప్లాంటేషన్ అనమాట. చూపించాడు, చాలా ఒక గైడ్ వస్తాడు మనతో పాటు, మొత్తం చాలా చూపించాడు. ఆ చెట్టు ఇది, ఈ చెట్టు నుంచి ఇది వస్తుంది, అది వస్తుంది. కానీ మనకి అంత రికార్డ్ చేయాలంటే వీడియో చాలా లెంత్ అయిపోద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆయన ఊరికే ముందు పెట్టి వీడి కెమెరా ఆన్ చేసి పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఏంటంటే అది ఒకసారి మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అక్కడ కూర్గ్ కన్నా మనకి ఊటీ చాలా ప్లేసెస్ ఇలా ప్లాంటేషన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు వాళ్ళకి కనపడితే వాళ్ళే మీకు ఆబ్వియస్లీ ఆ ప్లాంటేషన్ దగ్గరికి వెళ్తే మీకు అన్ని చెప్తారు. సో ఇదైతే బేసిక్గా నేను ఆడియో అయితే పెద్దగా ఏం రికార్డ్ చేయలేదు. సో ఓకే, నాట్ వర్త్ ఉందా ఈ ప్లేస్ అంటే, ఇప్పుడు మీరు ఏమైనా కొనాలి అనుకుంటే అక్కడ లైక్ టీ కానీ, టీ పొడి కానీ, కాఫీ పొడి కానీ ఓవర్ కాస్ట్, అందులో డౌట్ లేదు. చాలా బార్గెన్ చేసుకోవాలి, బట్ వాళ్ళు ఫిక్స్ రేట్ అంటారు, అది వేరే విషయం. సో నేనైతే సజెస్ట్ చేసేది కొనొద్దనే చెప్తాను. ఎక్కడో మన ఇంటి దగ్గర కొనుక్కోవడం బెటర్, ఎందుకంటే పెద్ద తేడా ఏముండదు. కైండ్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి కొన్ని, కాళ్ళ నొప్పులకి దానికి, అది యూ కెన్ ట్రై ఇఫ్ యూ వాంట్. అండ్ పర్ఫ్యూమ్స్ సూపర్ స్మెల్ ఉంటాయి. బేసిక్గా రోజ్ శాండిల్వుడ్ పర్ఫ్యూమ్ ఒకటి చాలా బాగుంది, మామూలుగా లేదనమాట. సో అలా ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే ఇవి కాఫీ సీడ్స్ అని చెప్పారు. సో కాఫీ బీన్స్ బేసికలీ. సో వీటిని ఎలా వాళ్ళు బయటకు తీస్తారు, ఈ బీన్స్ని కాఫీ బీన్స్ని ఎలా తీస్తారు అనేది మీకు ముందు వీడియోలో కనపడుతుంది. సో ఇదన్నమాట కాఫీ బీన్స్ని మనకి ఆ సీడ్లో తీసే మెషిన్ అనమాట. సో ఇది రిఫైన్మెంట్ అనేది ఉంటుంది. సో ఒరిజినల్ కాఫీ అండ్ రిఫైన్డ్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో చెప్పాడు ఆయన. సో ఇవన్నీ వెళ్తేనే మీకు క్లారిటీ వస్తుంది, బట్ ఇది తెలుసుకొని కూడా మనం ఏం చేసేది జస్ట్ ఫర్ జనరల్ నాలెడ్జ్ అనమాట. సో ఇది వచ్చేసి బీన్స్, కాఫీ బీన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా కాఫీ బీన్స్ అనమాట. సో ఇది మనకి కాఫీ పౌడర్ ఆ బీన్స్ నుంచి ఎలా వస్తుంది అనేది, ఈ మెషిన్ ఎలా చేస్తుంది అనేది మనకి ఇందులో చూపించారు అనమాట. సో ఏదైనా కూడా ఏంటంటే మీరు ఒకసారి వెళ్తేనే ఆ ప్లేస్కి మీకు క్లారిటీ వస్తుంది, బట్ ఇట్స్ జస్ట్ ప్యూర్లీ జనరల్ నాలెడ్జ్. అండ్ ఇది వచ్చేసి షాపింగ్ అనమాట వాళ్ళది. సో మెయిన్గా ఈ గైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్పడానికి, మనం ఈ ప్లేస్కి ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనం ఇందులో నుంచి ఏమైనా కొంటామేమో అని వాళ్ళకి ఒక చిన్న హోప్ అనమాట. బట్ ఎస్, వెళ్తే డెఫినెట్లీ ఏదో ఒకటి కొంటాం. డబ్బులు ఉన్నోడు లేనోడు ఏదో ఒకటి కొనే బయటకు వస్తాడు. ఎందుకంటే ఆ ప్లేస్ అలాంటిది, వెళ్ళినప్పుడల్లా మనకి ఏదో ఒకటి తీసుకోవాలనేది ఉంటుంది. నువ్వేం తీసుకోలేదంటే నీకు మనోధైర్యం చాలా బాగుందని అర్థం. సో ఈ టెంపుల్ ఏంటంటే మనకి నార్మల్ టెంపుల్స్ కన్నా పైన మీరు చూస్తే మనకి గోపురం అనేది కొంచెం ఫినిషింగ్ మన అన్ని టెంపుల్స్ కన్నా డిఫరెంట్గా విరుద్ధంగా ఉంది. బట్ ఓకే, ఇది ఫస్ట్ టైం నేను చూడడం. ఇండియాలో ఇలాంటి టెంపుల్స్ ఇంకా ఎక్కడున్నాయి ఏంటో నాకు తెలియదు. బట్ నార్మల్లీ ఇదైతే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. సో అలా టెంపుల్ని అయితే చూసాము. ఇంకా పెద్దగా దీని గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. టెంపుల్ గురించి, గుడి ఆబ్వియస్లీ ఏదైనా దేవుడే. సో ఇందులో ఏంటంటే ఈ గుడిలో దీని ముందు మనకు ఒక రివర్ లాంటిది ఉంది. అంటే మనం ఏం చెప్తామంటే, మనకి కోనేరు అంటారు కదా, అలాంటిది. సో అందులో ఏంటంటే మనకి మొత్తం కోయి ఫిషెస్ వేశారు. అది నాకు విచిత్రంగా అనిపించింది. అందులో కూడా ఏంటంటే వెరైటీ కలర్ఫుల్ కోయిస్ ఉన్నాయి. బట్ వాటర్ అంతా క్లియర్గా లేవు, అంత మంచి కనపడట్లేదు. బట్ ఉన్నాయి, చాలా ఫిషెస్ ఉన్నాయి. సో అందుకే వాటిని కూడా రికార్డ్ చేయడం జరిగింది అనమాట.